భారతదేశం, పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ 2025 రద్దు అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పహల్గాంలో ఉగ్రవాదుల దుశ్చర్యకు కౌంటర్గా పీఓకే పాక్లో ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది భారత్. దీంతో భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య దాడులు, ప్రతిదాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో ఐపీఎల్ పై నీలి నీడలు నెలకొన్నాయి. ఆపరేషన్ సింధు నేపథ్యంలో జమ్మూలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో హిమాచల్ ప్రదేశ్ ధర్మశాల స్టేడియంలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ అర్ధాంతరంగా రద్దు చేశారు. భద్రతా పరంగా సమస్యలు తలెత్తకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆటగాళ్లు, సపోర్టింగ్ స్టాఫ్, ప్రేక్షకుల భద్రతే తమకు మొదటి ప్రాధాన్యత అని, అందుకే మ్యాచ్ రద్దు చేసినట్లుగా బీసీసీఐ ప్రకటించింది. ఈ అత్యవసర పరిస్థితి కారణంగా టోర్నమెంట్ భవిష్యత్తును నిర్ణయించడానికి భారత్ క్రికెట్ నియంత్రణ బోర్డు అంటే బీసీసీఐ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ భేటీ కొనసాగుతూ ఉంది. ఆటగాళ్ల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఐపీఎల్ 2025 ని అర్ధాంతరంగా నిలిపివేసే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి. బీసీసీఐ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తోంది. ప్రస్తుత పరిస్థితిపై పూర్తి అవగాహన వచ్చే వరకు మిగిలిన మ్యాచ్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోమని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. యుద్ధం కారణం కాకుండా ఉంటే ఈ మ్యాచ్లను మరో దేశం వేదికగా నిర్వహించి ఉండేవాళ్లు. కానీ భారత్, పాక్ మధ్య భారీ ఉద్రిక్తతలు నెలకొనడంతో ఐపీఎల్ ను రద్దు చేసేలాగే కనిపిస్తూ ఉన్నారు. పరిస్థితులు వేగంగా మారుతూ ఉన్నాయి. విదేశీ ఆటగాళ్లు కూడా భద్రతపై అనుమానం వ్యక్తం చేసే అవకాశం ఉంది. యుద్ధ పరిస్థితులు లేకపోతే టోర్నీని మరో చోటికి షిఫ్ట్ చేసేవారు. కానీ పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. మే 9న టోర్నీ రద్దు గురించి దాదాపుగా ప్రకటన చేసే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి.